పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇక పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణపై సందేశం కూడా ఇచ్చారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇక పొదుపు చర్యలు భాగంగా ఇంటి నుండి బైక్పై వెళ్లిన మంత్రి కారు వినియోగాన్ని తగ్గించాలన్నారు. అధికారులు, పోలీసులు, సిబ్బంది కూడా బైక్లపై ప్రయాణించారు. ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు స్వచ్ఛతపై చైతన్యం కల్పించారు. పర్యావరణ హిత చర్యలను ప్రోత్సహించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంపై దృష్టి పెట్టారు. స్వయంగా చీపురు పట్టి రోడ్డును కూడా శుభ్రం చేశారు. చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లో వేయాలని ప్రజలకు సూచించారు. పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యంపై బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇక పారిశుద్ధ సిబ్బందితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సేవలు అభినందించారు. పట్టణ పరిశుభ్రతలో వారి పాత్రను కొనియాడారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఇక పట్టణాల్లో పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పట్టణాల నిర్మాణమే లక్ష్యమని, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం సాధ్యమని పేర్కొన్నారు. అలాంటి కామెంట్ చేయకు బాబు.